టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. కొండ మీద ప్యాలెస్ కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడానికి కారణం ఏంటి? కారణం అంటే మరి దోచుకోవడానికే. కారణం అంటే మరి ఇంతకుముందు హరితవనం రీసెర్చ్ ఉండేవి, దానివల్ల ప్రభుత్వంకి ఆదాయం వచ్చేది. ఆ పచ్చని కొండలన్నీ కొట్టేసి ఆఖరికి ప్యాలెస్ అనేది కట్టుకొని చేసుకోవడానికి 30 సంవత్సరాలు అలాగే ఉంటాను నేను అనే నమ్మకం కలిగింది ఆయనకి. 30 సంవత్సరాలు నాకు ఎదురులేదు, అందుకనే తర్వాత అందుకే కట్టేటప్పుడు కూడా ఎవరిని తీసుకురాలి, ఎవరిని పంపించలేదు లోపలికి. ఎంతమంది నాయకులు వెళ్ళి ఎవరెవరు ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కట్టే వరకు ఇప్పటి వరకు తెలియలేదు ప్రజలకు ఎవరికైనా. ఇప్పుడు ఓపెన్ అయింది, అది ప్రభుత్వం మారిన తర్వాత తెలిసింది జనాలకి. అది అలానే ఇటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇలాంటివి ఎన్ని చేశారు? ఎన్నో చేసి ఉండొచ్చు, వచ్చేవి ఇప్పుడు ఇవే వచ్చాయి, ఇంకా వస్తుంటాయి. ఇంకా కొన్ని ఇప్పుడు మనకి ఇంకేం తెలియదు కదా, ఇదే కదా ఫస్ట్ వచ్చాయి, ఇంకా వస్తాయి, అన్నీ చేస్తుంటే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు, అతను ఎటువంటి సహకారం అందిస్తారు? పూర్తిగా అందిస్తారు సహకారం, 99% అందిస్తారు. ఎందుకంటే పదవిలో లేకముందే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి ఇచ్చి సొంత డబ్బులే ఖర్చు పెట్టేవాడు, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు సహాయం చేస్తాడు కదా. అదే ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? పెట్టచ్చు, దానికేముంది, నాయకులు అనేటప్పుడు పెడతారు, ఎంతమంది అయినా పెట్టచ్చు. అంటే ప్రజెంటు డిప్యూటీ సీఎం అన్నారు కాబట్టి పెడుతున్నారు. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఏ నాయకుడు ఇది అయినా సరే ఒక సీఎం ఫోటోవే ఉండేది. అంటే అది ప్రభుత్వ అధికారులు బట్టి దీన్ని బట్టి ఉంటుంది, అది ఎంతమందిని పెట్టాలి ఏంటని ఆ చట్టం ఎలాగుంటే అలాగే చేస్తారు. కానీ ఎప్పుడు ఇంతకుముందు 2 ఫోటోలు ఉండేవి కావు కదా. రుషికొండ మీద రిసార్ట్ కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడం ఎవరి కోసం? అందరికీ నమస్కారం. నా పేరు నాగూర్ శివాజీ, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న భీమిలి నియోజకవర్గంలో రుషికొండ ప్రాంతానికి మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ గారు, అలాగే బీజేపీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జు రామనాయుడు గారు, అలాగే నాయకులందరూ కూడా నిన్న పర్యవేక్షించడం జరిగింది. నిన్న ఆ రాజ్కోట మహల్లో చాలా అద్భుతంగా కట్టడం అయితే బాగా చేశారు, కానీ అది దేనికి సంబంధించింది అనేది ఈరోజు తల పట్టుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మండి మీకు వచ్చేస్తానని పేద ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టి ఇలాట రుషికొండ మంచి రెస్టారెంట్ ఉంటే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇలాంటి కట్టడాలకు పరిస్థితి తీసుకొచ్చాడు. దాని మీద హరిత రిసార్ట్ అనే దీని మీద గవర్నమెంట్కి ఎంతో కొంత అమౌంట్ వచ్చేది, ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గర 500 కోట్లు కూడా ఖర్చు చేసి ఆ కట్టడాలని కట్టారు. అది దేనికి కూడా సంబంధించింది కూడా కాదు. గతంలో మీ పత్రికా విలేకరులు కానీ ఇంకా మరొకరు ఎవరు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏ నాయకులైనా కూడా వెళ్ళి చూసొద్దాం ఏంటి పరిస్థితి అంటే 30 అడుగులు 40 అడుగులు బారికాట్లు పెట్టేసి వెళ్ళనివ్వకుండా ప్రయత్నం చేశారు. అలాగే ఆ దగ్గర 500 కోట్ల రూపాయలు కూడా పెద్ద దుర్వినియోగం చేస్తారు. ఎవరికి ఎంత ఇచ్చారో ఎంత చేశారో కూడా పరిస్థితులు అక్కడ చూస్తుంది ఒకలా ఉంది, ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఒకలా ఉంది. అది ఆల్రెడీ కోర్టుకు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు కమిటీ కూడా ఏర్పాటు చేస్తే కోర్టు కమిటీలో కూడా 500 కోట్లు ఖర్చు చేశారని తెలియజేశారు. కానీ అది ఈరోజు దేనికి కూడా ఒక కమిటీ హాల్ అయినా లేదంటే
ఒక ఆఫీస్కైనా పెట్టడానికైనా ఇంక దేనికైనా పెట్టడానికి కూడా చెందలేని పరిస్థితిలో ఉంది. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు దాన్ని పరిశీలించి దాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటన ఉంది, అది చూసుకొని దాన్ని బట్టి ఏంటి ఆ మహాలకి ఏం చేద్దాం అన్నది ఒక ఆలోచనలో ఉంది. ఈ పేద ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాడు. యువత జీవితాలతో ఆడుకున్నాడు, కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు ఈ 5 సంవత్సరాలు. ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది, ప్రతిపక్షం లేని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి దుర్మార్గుడు మరి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిలోకి రాకూడదు. మరొకసారి ఇలాంటి ఇబ్బందులు మనం పడకూడదు అంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడిని మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కష్టకాలంలో ఆదుకునే వ్యక్తి పవన్ అన్న ఒక విజన్ ఉన్న, ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారంట, మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఆయన అలా చెప్పిన దీంతో ప్రతి నాయకుడు కూడా ఏదైనా అన్యాయం చేశారు, ఇలా కట్టడాలు చేశారు, లేకపోతే ఇలాగ ఇచ్చేశారని అంటే వెళ్తే ప్రతి ఒక్కరి మీద హౌస్ అరెస్టులు చేయడం, కార్యకర్తలను ఇబ్బంది పడడం, నాయకులను ఇబ్బంది పడడం, అనేక రకాలుగా అన్నా క్యాంటీన్లు తీసేయడం, చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారనే ఒక ఆలోచనతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి గెలిపించుకున్నాం. ఇక్కడ రాజధాని పెడతానన్నారు, అక్కడ అమరావతి తీస్తారు. చాలా ఇబ్బందులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని. వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనతో విశాఖ కూడా రాజధాని మాకు అవసరం లేదని ఒక ఆలోచనతో ఇక్కడ ప్రతి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి పనులు ఇంకెన్ని చేసి ఉంటారు? ఇంకెన్ని చేశారంటే దీనికి కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. రేపో మాపో కమిటీ కూడా ఏర్పాటు చేసి దీని మీద ఒక నివేదిక ఏర్పాటు చేస్తేనే కానీ ఈయన ఎన్ని అక్రమాలు, ఎన్ని దందాలు చేశాడనేది కూడా ఇంకా రావాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది, ఆ గవర్నమెంటే ఒక ప్రజావేదిక కూడా ఒక గవర్నమెంట్ ధనంతోనే కట్టిందే. ఆ ప్రజావేదికని కూడా కూల్చివేయడం అంటే చాలా దుర్మార్గం. ఇలాంటివి చాలా చేశారు. ఇంకా ఈ భూ అక్రమాలు, దందాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి 5 సంవత్సరాల్లో. ఈ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని చేశారన్నీ కూడా బయట పెట్టే రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు అలానే మంత్రి పదవులు ఇచ్చారు, అతను ఎలా చేస్తారంటారు? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, చంద్రబాబుని నమ్మారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని ఒక ఆలోచనతోనే వాళ్ళని గెలిపించారు. ఉత్తనే గెలిపించరు కదా, కంపల్సరిగా అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తారని యువతకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ అందరికీ కూడా న్యాయం చేస్తారని నా యొక్క ఆలోచన. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, కష్టపడే వ్యక్తి, మనకు తోడుండే వ్యక్తి. నాకు తెలిసినంత వరకు రాజకీయంలో ఎవరినైనా మనం సామాన్యంగా చూస్తాం కదా, లోకల్ రాజకీయాలు కూడా ఎవరైనా ఎదుగుతున్నారంటే తొక్కాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన 10 మంది ఎదగాలని ఒక ఆలోచనతో ఉన్న నాయకుడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో మాకు అండగా ఉన్నాడు. నేను జైల్లో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పెట్టి ఇచ్చేశారు, అలాంటి టైంలో కూడా నాకు ఆదుకున్నాడు. ఇలాంటి నాయకుడు ముందుకు రావాలి, అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదని ఒక ఆలోచనతోనే ఆయన ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఋషికొండ దగ్గర రిసార్ట్ కట్టారు కదండి, ఇది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరి గురించి కట్టారు? ఇది ప్రజల కోసం కట్టట్లేదు, ఇది ప్రజల కోసం కట్టారని నమ్మబలికారు అంతే వైసీపీ వాళ్ళు.
మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవగానే ప్రజావేదికని కూల్చడం అనేది ఫస్ట్ తప్పు. ప్రజావేదికకి ఎటువంటి పర్మిషన్ లేవు అని కూల్చిపడేశారు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. సో రుషికొండలో కట్టింది కూడా ఎటువంటి పర్మిషన్ లేవు, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు. మరి దాన్ని కూల్చాలా, అది ఉంచాలా? అది కూడా ఒక ఇంద్రభవన్లో కట్టుకున్నారు. 500 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజాధనం ఎంత కూని అవుతుంది? మనకి ఏపీ టూరిజం ఉండేది రుషికొండలో, చక్కగా సంవత్సరానికి మంచి ఆదాయం తెచ్చిన ఏపీ టూరిజం. అటువంటి టూరిజాన్ని తీసి ఈరోజు ఒక ప్యాలెస్ కట్టారంటే జగన్ దాన్ని అందమైన కొండది, అటువంటి కొండని గుండు కొండ కింద చేసి ఎవరు రైట్స్ ఇచ్చారు ఆయనకి? ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రతిపక్షాలను అడగాలి, ఇది చెయ్యాలా వద్దా అని పర్మిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత నాది ఇష్ట రాజ్యంగా అని చెప్పి ప్రజావేదికను కూల్చడం అనేది ఫస్ట్ తప్పు. రుషికొండని, మంచి కొండని, ప్రకృతిని నాశనం చేసి ప్యాలెస్ని కట్టడం అనేది రెండోది పని చేసింది. సో పర్మిషన్ లేకుండా ఆయన చేశారు కాబట్టి ఇది 100% తప్పే. దాన్ని ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారో, గవర్నమెంట్ అనేది ఇప్పుడు అత్యధిక మెజారిటీ, అప్పుడు 24 సీట్లు అనేది మాకు రావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే వైసీపీకి 11 సీట్లు రావడం జరిగింది. ఇది మ్యాజిక్, ఇది అంతను చెప్పాలంటే. ఎందుకంటే పబ్లిక్ కూడా ఒక సంవత్సరంలో విసిగి చెందారు పరిపాలన చూసి. ఇంకా మనం ఆపుకుందాం, ఇంకా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి పబ్లిక్ ఆ విధంగా చూసి ఓట్లు అనేది బాగా వేయడం జరిగింది. ఫస్ట్ ప్రజానికానికి మా టీడీపీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం. కానీ ఏంటంటే ప్రజల ధనం కానీ ప్రజల తాలూకా కష్టాన్ని కానీ దోచుకున్నది ఒక్క ముఖ్యమంత్రి, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అది. సో ఇదేంటంటే చాలా తప్పులు చేశారు, తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకోవాలి. వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటారు, తిరిగి మమ్మల్ని అంటారు. వాళ్ళకి వాళ్ళు తిట్టుకుంటారు, తిరిగి టీడీపీలు తిట్టారండి, టీడీపీలు చేస్తారు. ఏదైనా సరే ఫస్ట్ మనం మంచిగా ఆలోచించి, టీడీపీ నాయకత్వం ఒక క్రమశిక్షణ నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. అది ఒక బాధ్యతగా వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక అండ ఉండాలని చెప్పి చూస్తుంది. అటువంటిది ఈరోజు ఇసుక మాఫియా చేశారు, లిక్కర్ మాఫియా చేశారు, విశాఖలో చూసుకుంటే అన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు. ఆఖరికి ప్రకృతిని నాశనం చేయడానికి రుషికొండ ఒకటి తయారైంది ఆయనకి, ప్యాలెస్ కట్టుకోవడానికి. ఇటువంటి ప్యాలెస్లు కట్టుకొని ప్రజల సొమ్ముతోని ఏం బాగుపడిపోతారు చెప్పండి? ముఖ్యమంత్రి అంటే జనాలకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పి ప్రజలకు తీర్పిచ్చారు ఇప్పుడు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎటువంటి అవినీతి పనులు చేశారు? అవినీతి పనులు చేశారన్నది ప్రజానికానికి తెలుసు, మీ మీడియా మిత్రులు కూడా తెలుసు బాగా. ఎందుకంటే ఒక్క ఎంపీగా గెలిచి తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వెంటనే బాడీ ఉంటుండగానే అతను సంతకాల సేకరణ చూశారు పబ్లిక్ అనేది. అంటే అతనికి ధన వ్యామోహంతో పాటు రాజకీయ వ్యామోహం, పదవి వ్యామోహం. మనిషి పదవులు సంపాదించేయాలి. వాళ్ళ నాన్నగారు ఎక్కగానే ఏమీ లేదు ప్రాపర్టీ, ఎలక్షన్లో చూసుకుంటే 35 లక్షలు ఎంతో చూపించిన వ్యక్తి ఈరోజు లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? బినామీ కంపెనీలు పెట్టి వాళ్ళ పేరున వీళ్ళ పేరుని పెట్టి కలకట్టలో రన్ చేసి ఈరోజు లక్షాధికారులు అయ్యారు, కుబేర్లు అయిపోయారు. ఈరోజు ఇండియాలోనే అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఎవడు మరి? ఇప్పుడు పెత్తందారులకి పోటీ అన్నారు. ఎవరు పెత్తందారు దీంట్లో? ఎవరు పేదవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి పేదోడా? 25 లక్షలు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్మోహన్ రెడ్డి పేదోడా? మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు, ప్రజలకి ఏమొచ్చి చిన్న బాత్రూమ్లు కట్టాడు. జగన్ పేదోడా? అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షి పేపర్, సాక్షి మీడియా అనేది ఏ విధంగా వచ్చింది వాళ్ళకి? ఎలా వచ్చింది వాళ్ళకి? తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా? ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ధనాన్నే ఈరోజు మీడియా పెట్టుకొని, మీడియా అండతోటి, మీడియా ఒక దీంతో వాళ్ళు వెచ్చలవిడిగా చలామణి అవుతున్నారు. సో ఈ చలామణి అయిపోయింది, ఇంకా ప్రజలే బుద్ధి చెప్పారు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు మారకపోతే ఇంకా వాళ్ళకి పార్టీ అనేది భూస్థాపితం అని అయిపోయినట్టే. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఇంకా ఆయన ఏం పాపాలు చేశారంటే నా నోటుంటే చెప్పుకుంటే నేను పాపాత్ముడు అవుతాను. ఎందుకంటే అది అందరూ తెలుసు, అది పబ్లిక్ బాగా తెలుసు. రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ప్రజల్ని ఎలా పరిపాలించాలి, ఎలా చూడాలి, ప్రజలకి ఏంటి అవసరం అని తెలియని వ్యక్తి. నా పాకెట్ నిండాలి, నా కుటుంబం బాగుండాలి, నా తరతరాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి.
ప్రజలకు ఏం చేస్తాడు న్యాయం? ప్రజలకు చేయడు న్యాయం. ప్రజలు చేసే ముఖ్యమంత్రి కాదు ఆయన. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రజలే గుణపాఠం చెప్పారు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అది తెలుసుకోవాలి మీడియా మిత్రులు కూడా. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదవులు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? ఆయన చెప్పాలంటే తెలుగు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఆయన రుణపడి ఉంటారు. ఎందుకంటే బాబు గారు 53 రోజులు అక్రమంగా అరెస్ట్ అయ్యి ఎటువంటి తప్పు చేయలేని వ్యక్తిని, 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టి ఒక విచారణ కోసం పెట్టి ఎంతో బాధించారు అటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తికి అండగా ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉండకూడదు, ఉంటే ఇంకా రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. ఇప్పటికే మనకి 13 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు అప్పు చూసుకుంటే 300 అప్పు పెరిగింది. 300 అప్పు పెరిగిందంటే ఎవరి వల్ల, ఎవరు తప్పు చేశారు? ఎన్నిట్లు కూడా ఏంటంటే బాధ్యత జగన్మోహన్ రెడ్డి. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా అండదండలే కంపల్సరీ. బాబు గారు మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, అభిమానించి ఆయన్ని 21కి 21 సీట్లు అందించారు. అది రాష్ట్ర ప్రజల తాలూకా అభిమానం. కూటమి ఏ విధంగా గెలాలి, కూటమి ఎవరికి ఇస్తే సీట్లు బాగుంటుందని చంద్రబాబు నిర్ణయంతో ఈరోజు బీజేపీకి సీట్లు రావడం కానీ, టీడీపీకి సీట్లు రావడం కానీ, జనసేనకి సీట్లు రావడం కానీ చాలా గొప్ప విషయం. చెప్పాలంటే ఇది ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం, ప్రజల గెలుపు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బాబు గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, నాయకులకు అండగా ఉండి, ఆయన కార్యకర్తలు, నాయకులు కూడా ఎంత కష్టపడినా వాళ్ళు కూడా సీట్లు రాకపోయినా సరే ఆయన సీట్లు కూడా త్యాగం చేసి బీజేపీ కోవడం అనేది ఆయన తాలూకా విలువ, ఎంత విలువ ఉందనేది మనం చెప్పవచ్చు. ఆయన అంటే అటువంటి గొప్ప మహానీయుడు. అటువంటి వ్యక్తికి మా ఏపీ ప్రజల తరపున, మా తెలుగుదేశం ప్రజల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు కొన్ని ఆఫీసులలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గవర్నమెంట్ నిర్ణయం అండి. అది గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా చీఫ్ మినిస్టర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆయన అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం కింద. సో గవర్నమెంట్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆ విధంగా పెడుతూ ఉంటారు. దానికి ఎందుకంటే కూటమి గెలుపు కాబట్టి, ఒక తెలుగుదేశం గెలుపు కాదు ఇది. తెలుగుదేశం ఆయన పెట్టినా సరే కూటమిగా ఉన్నాం కాబట్టి, కూటమిలో ఆయన భాగస్వాముడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అంటే, కాబట్టి ఆయన ఫోటో ఉన్నా తప్పేం లేదు. అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఏ ఆఫీసులో ఎవరి ఫోటోలు ఉన్నారు అనేది. అది నాయకులు నిర్ణయిస్తారు. కొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడానికి కారణం ఏమిటి? ముందుగా TV24 ఛానల్ వారికి ధన్యవాదాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో కట్టిన ఈ ప్యాలెస్ అతను సతీమైనటువంటి భారతీయ గారు మన గాద్రేజ్ ప్యాలెస్ మీద మోచుపడి అటువంటి తరహాలో ఇది ఆ ప్యాలెస్ కావాలనే కోరిక మేరకు ఆ ప్యాలెస్లో కొద్దిగా తలకింద రావడం వల్ల అటువంటి ఇది మన రుషికొండలో ఏర్పాటు చేసి ఆవిడ తాలూకా కోరిక తీర్థం మోహంతోనే అది కట్టడం జరిగింది. ఇది అటువంటి దీనికి ధనం దుర్వినియోగం చేయించి మరి ప్రజల తాలూకా ఆస్తిని కొల్లగొట్టడానికి ఆయన ప్రయత్నం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మన జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్రజావేదికని కూల్చే టైప్ కాకుండా ప్రజల ద్వారా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్లు ఫండ్స్ వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ఆయన మళ్ళా రుషికొండలో ఏర్పాటు చేసినటువంటి గృహాన్ని ఏ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ దుర్వినియోగం అవ్వకుండా చేయడానికి కృషి చేస్తారని మేము తెలియపరుస్తున్నాం. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి అవినీతి పనులు ఏమైనా చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏముందండి, అవినీతి పనులే కదా. అది వేరేగా మళ్ళీ అవినీతి పనులు ఇప్పుడు ప్రతి ఒక్క దీనిలో కూడా అవినీతే. ఆయన చేసింది అవినీతి లేదని చెప్పడానికి ఇక్కడేం లేదమ్మా. కానీ దయచేసి
మరి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనులన్నీ గుర్తుంచుకొని మరి చాలా అత్యధిక సీట్లతో మళ్ళా ఈ అవకాశం కల్పించిన ప్రజానీకం అందరూ కూడా మా ధన్యవాదాలు. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దాంతోపాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. ఆయన ఎటువంటి సలహాలు అందిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన బాబు గారిని అరెస్ట్ చేసిన టైంలో వచ్చి మీ వెంట నేను ఉన్నాను, ఏదైనా ప్రజల వ్యతిరేక ఓటు చేయకూడదనే ఒక నినాదంతో వచ్చి భరోసా ఇచ్చి చివరి వరకు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత వరకు అహోదుసులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినంత వరకు నిద్రపోయిన నినాదంతో వచ్చిన తర్వాత ఆయన పంతం మేరకు మొత్తం జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేసి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి ఈ విజయాన్ని చేకూర్చిన దీనిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతగానో ఉందని చెప్పి మొత్తం అందరం మా అన్ని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తూ మరి ఆయనకి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే దీనిలో మరి ఈరోజు మీరు మొన్న గతంలో చూసుంటారేమో, చంద్రబాబు నాయుడుతో సమానంగా అన్ని కార్యాలయాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇచ్చారనేది ప్రజలందరూ గమనించి ఈ కూటమి తాలూకా సమైక్యత అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని భావిస్తున్నాం. రిసార్ట్ కట్టడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? అదే అలానే రిసార్ట్ ఎవరి గురించి కట్టారు, దేనికి సంబంధించింది? నిజానికి దీన్ని మీరు రిసార్ట్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది పబ్లిక్ అందరూ కూడా అనుకుంటున్నది ఏంటి అంటే, జగన్ గారు ఉండేందుకు ఇక్కడ ఒక ప్యాలెస్ తయారు చేసుకున్నారు, అక్కడ బెంగళూరులోనే ఎట్లా తయారు చేసుకున్నారో అలాగే హైదరాబాద్లో ఎలాంటి ప్యాలెస్ అయితే ఉందో అలాగే ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఆస్తిలో ప్రభుత్వ ఆదాయంతో ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఇక్కడ ఆయన నిర్మాణం చేసుకున్నారు. అందుకనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచి ఈ రోజు వరకు అక్కడ నిర్మాణం ప్రభుత్వం ఖర్చుతో జరిగేటప్పుడు ఇక్కడ సుమారు ఇప్పటికి 500 కోట్ల రూపాయలతోనే ఇది నిర్మాణం చేసామని చెప్పేసానని ఈ మధ్యకాలంలోనే బయటకు ఏదో చెప్తున్నారు. ఈ 500 కోట్ల రూపాయలు వర్క్ చేశారు అంటే ఏం లేదు, ప్రభుత్వం పని అని అనేటప్పుడు ఒక పంచాయతీలో చేసిన 80,000తోనో 50,000తో వర్క్ చేసినా కూడా దానికి ఒక టెండర్ నామినేటెడ్ వర్క్ కింద టెండర్ పిలిచి వర్క్ ప్రారంభిస్తారు. మరి అటువంటిది 500 కోట్ల రూపాయలతో తీసుకొచ్చారు అంటే మీరు ఎంత ఎక్స్టెంట్లో కట్టారు, ఎంత ఎక్స్టెంట్కి మీకు పర్మిషన్ ఉంది, ఏ తాలూకా శాఖల నుంచి మీరు అనుమతులు తీసుకున్నారు అంటే ఇక్కడ జీరో. జీవీఎంసీ అనుమతులు మీకు లేవు, పర్యావరణ శాఖ అనుమతులు లేవు, అటవీ శాఖ అనుమతులు లేవు. ఇంకా చూడాలి అని అనుకుంటే ఇక్కడ గ్రావెల్ని తవ్వుకొని మీరు అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు మీ కాంట్రాక్టర్లు మీ నాయకులను. ఇక్కడ 1, 2 కాదు వైలేషన్స్ అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని రకాల వైలేషన్స్ ఉన్నటువంటి ఏకైక భవనం ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి రుషికొండ భవనమే. మరి ఇంతకు మించినటువంటి దుర్మార్గమైనటువంటి అన్యాయమైనటువంటి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసినటువంటి బిల్డింగ్ కానీ కట్టడం కానీ ఇది కానీ ఏదైనా ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రుషికొండలో ఉన్నటువంటి ఈ తాలూకా భవంతే అనే చెప్పవచ్చు. మరి ఇక్కడ భవంతిలో చూసినట్టయితే మీరు మరి కోట్లాది రూపాయలతో ప్రభుత్వం నిర్మించినటువంటి ఇది అయినట్టయితే ప్రభుత్వం తాలూకా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి, నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ భవంతి కట్టాలి అంటే దానికి ఈ మోతాదులో ఇది ఉండాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఈ అనుమతులు ఉండాలి. ఈ అనుమతులు ఏది కూడా ప్రభుత్వమే అన్ని శాఖల తాలూకా అనుమతుల్ని లేకుండా ప్రభుత్వమే అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే ఇంకా పబ్లిక్ ఎలా ఉంటారు, మీ నాయకులు ఎలా ఉంటారు, మీ కింద ఉన్న ఫాలోవర్స్ ఎలా ఉంటారు? వీళ్ళందరూ చేసేది ఇంకా దుర్మార్గమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇంకా ఎక్కడ కూడా ఏ భవంతి కూడా మాకు అనుమతులతో పని లేదు అని చెప్పేసి అనడానికి ఆనవాళ్ళు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కింద ఉన్నటువంటి పబ్లిక్ కానీ నేతలు కానీ మిగతా వాళ్ళకి ఏం సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ బిల్డింగ్ ద్వారా మీరు చేయాలని నువ్వు చూశారు అని చెప్పేసి అనేది మేము
ప్రజల తరపు నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ప్రజాధనాన్ని ఇక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఇక్కడికి ఎలాగైతే తీసుకొచ్చారో మేము వీటిలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి హయాంలో ఆయన వచ్చి ఒకసారి పరిశీలించిన తర్వాత లోకేష్ బాబు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి అధిష్టానం ఒక్కసారి దృష్టి పెట్టి దీన్ని ఏ రకంగా సద్వినియోగంలోకి తీసుకురావాలి అన్న ఆలోచనే తప్ప తెలుగుదేశంలోనే మీలాగా మరి వాళ్ళు కట్టారు వాటిని కూలదీసేద్దామా అనే ఆలోచనలు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవలసిన ఈ సందర్భంగా తెలియజేస్తారు. వాటికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎవరి కోసం? అసలు విశాఖపట్నానికి తలమానికమైనటువంటి ఋషికొండని ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఒక ఋషి గారు ఉన్న దాన్ని అది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. దాన్ని ఈ ప్రభుత్వం ఆయన సొంత జలసీ కోసం సొంత విలాసం కోసం దాన్ని పడగొట్టి అంతకుముందు దాంట్లో విశాఖ టూరిజం రెస్టారెంట్ ఉండేది. దానివల్ల ఏడాదికి 10 కోట్ల వరకు గవర్నమెంట్కి నిధులు వచ్చేవి. దానివల్ల దాన్ని పడగొట్టి ఆయన సొంతానికి ఇష్టానుసారంగా చేసి 100 కోట్లు సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టడం అనేది ఆయన అంటాడు నేను పేద సీఎంని దళితుల కోసం పేదల కోసం పనిచేస్తానని చెప్పి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంతటి విలాసమైంది. నిన్న ఆల్రెడీ ఇది మీడియాలో రావడం కూడా చూసాం. ఎంతటి ప్రజాధనం దుర్వినియోగం అయిందో ప్రజలు ఒకసారి కళ్ళు తెరవాలి. ఈయన ఎలాంటి చాలా చేశాడు. ఇక్కడే కాదు ఆయన సొంత ఇంట్లో కూడా ఇప్పుడు సుమారుగా ఒక 5 కోట్లు 45 కోట్లు 50 కోట్లు ప్రభుత్వ ధనంతో ఈ గృహోపకరణాలు అవి కొనడని చెప్పేసి వస్తుంది. గతంలో అలాంటి పరిస్థితి కోడెల శివప్రసాద్ గారి మీద వస్తే ఈయన ఇమీడియట్గా కేసు పెట్టి ఆయన మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకున్నాడు అతనిగానే. మరి ఈయనకి ఏంటి అవ్వాలి ఇప్పుడు? అది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అందుకోసమని మా విశాఖపట్నాన్ని పట్టిన దరిద్రం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషికొండని పెద్దలు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా ఆలోచిస్తారో దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియదు. నిన్న గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. అది అసలు దేనికి విలాసంగా ఆయన ఉండడానికి తప్ప కానీ దేనికని టూరిజం కూడా ఇవ్వడానికి పనికిరాని పరిస్థితుల్లో తయారు చేసి వందలాది కోట్లు దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని ఆయన ఇష్టానుసారంగా ఖర్చు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన పనులకి స్వస్తి పలికాడు. భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఆయన ఇలాంటి పనులు చేయడానికి కూడా అవకాశం జనం ఇవ్వరులేండి. ఎందుకంటే ఆయన చేసింది చాలా దుర్మార్గమైన పని. వందలాది కోట్లు ఆయన ఇష్టానుసారంగా జోబు సొమ్ములాగా ఖర్చు పెట్టాడు. దాంట్లో వేల ఖరీదైనటువంటి ట్యాబులు ఆ లోపల బాత్రూములకి 40 లక్షల రూపాయలు పెట్టి బాత్రూమ్కి ఓన్లీ ఆ ట్యాప్ తయారు చేయించుకున్నాడట. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది జనం ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ కూడా 24/7 మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్కి సమాజం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఆయన ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి ఆయన కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టే పార్టీ పెట్టి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నట్టే లెక్కనే డిప్యూటీ సీఎం ఇస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత పని తగ్గుద్ది. ఈయన కూడా డిప్యూటీ సీఎం అంటే ఇంచుమించు ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. మేమైతే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాం ఈ విషయం. ఎందుకంటే పెద్ద ఆయన 73 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా ఉంటే ఈయన కూడా కొన్ని శాఖలు కీలకమైన ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఆ విధంగా అధికారులు కానీ పబ్లిక్ పనికి వచ్చిన విషయం కానీ ఇవన్నీ ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు. ఆయన చేసి దానికి ఇవ్వడం కూడా సముచితమైన స్థానంగానే మేము భావిస్తున్నాం. అలానే ప్రభుత్వ ఆఫీసెస్లో చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు అలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని శాఖలు కాదు, ఆయనకి ఇచ్చిన శాఖల్లోనూ పెట్టిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు కదా 4-5 అందులో పెట్టమని ఇమ్మన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాబట్టి ఆ వాదాకి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు తప్ప కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం కానీ కూటమి నాయకులు ఎవరు కూడా పబ్లిసిటీకి పిచ్చున్న నాయకులు కాదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. 15 ఏళ్ళు ఆల్రెడీ 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని చేసేది 4వసారి సీఎంగా రావడం. ఆయనకి ఏమీ పదవులు కానీ ఇవి కొత్త కాదు. ఇవి ఆయన అభివృద్ధి సంక్షేమం అనే టైప్లోనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళు నష్టపోయింది. ఈ 5 ఏళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయాలి. ఆయన ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారు?
విశాఖపట్నంలోనే తీసుకుంటే రాష్ట్రం వదిలేద్దాం మనం. విశాఖపట్నం బీచ్ క్యారిడర్ తీసుకుంటే మీకు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి మీకు భోగాపురం సీసోర్స్ రెస్టారెంట్ వరకు వెళ్ళేంత వరకు 2 కిలోమీటర్ల లోపు ఆ బీచ్ రోడ్ నుంచి ఎక్కడా ఏది కూడా వాళ్ళు ఉంచలేదు. మనకి రాష్ట్రానికి దేశానికి తలమానికమైనటువంటి ఎర్రబెట్ట దెబ్బలు చూసారా, దాన్ని కూడా కబ్జా చేశారు వాళ్ళు. చెయ్యకపోయిందంటూ ఏం లేదు. గనులు, మైను, వైను, స్టాండ్ అన్నీ బేభత్సంగా చేశారు. అందులో విశాఖపట్నాన్ని ఎంచుకుని, అందుకే ఆయన విశాఖపట్నంలో ఇంత విశాలమైన రుషికొండని పడగొట్టి అంత విశాలమైన ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడి నుంచి ఉండికాడికన్నీ కూడా వేసేద్దామని, సింహాచలం దేవస్థానం మానస భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, దాన్ని కొడదామని మైట్రైన్ గనులు మన ఏజెన్సీలో మైట్రైన్స్ ఉంది కదా, ఆ గనులు కూడా కొట్టాలని ఉద్దేశం. రెండోసారి గెలిస్తే ఇవన్నీ దోపిడీ చేద్దామని ఉద్దేశం మీద ఆయన చేశాడు. ఆయన చెయ్యలేని దోపిడీ ఏం లేదు, మొత్తం చక్కబెట్టాడు ఆయన. ఈ జిల్లాలకు ఇన్ఛార్జిగా అక్కడ సాయిరెడ్డి అని, వైవి సుబ్బారెడ్డి అని వీళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న స్థానికులకి ఉపాధి లేకుండా చేసి ఆయన ఇష్టాసారంగా ఈ ఉత్తరాంధ్రని కొల్లగొట్టాడు. అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఇంకా భవిష్యత్తులో మరి రాడలేండి ఆయన మీద రిసార్ట్ కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు ఉంటుంది? అలానే ఇది ఎవరి కోసం కట్టారు? ఇది కట్టేది అయితే జగన్మోహన్ రెడ్డి గురించి కట్టి ఉంటారు. ఇది మాకు తెలిసినంత వరకు. రెండోది ఋషికొండకి ఒక ప్రతిష్ట ఉంది. ఈ కొండంతా చాలా శుభ్రంగా ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చి ఈ కొండంత నాశనం చేసేసారు. ఇక్కడ ఇంతవరకు టూరిజం ఉండేది. ఈ టూరిజంలో ఇక్కడ లోకల్ అందరూ కూడా 200 నుంచి 300 మంది ఉపాధిన బ్రతికేవారు. అటువంటి వాళ్ళంతా కూడా అవన్నీ కూడా పాత రీమోడల్ చేయటానికి, అవి ఎరగొట్టడానికి కూడా అది ఒక టెండర్ పిలవాలి. ఈ టెండర్ పిల్లకంట ఆ గ్రావాలు కానీ అవన్నీ కూడా వైసీపీ నాయకులు ఇళ్ళకి వెళ్ళాయి తప్ప అవి గవర్నమెంట్కి అయితే చెందలేదు. అసలు గవర్నమెంట్కి చెందవలసిన బిల్డింగ్లు అయితే, గవర్నమెంట్ చెందవలసిన బిల్డింగ్లు అయితే పబ్లిక్ చూడటానికి తప్పే ఉంది. ఒక టూరిజం మినిస్టర్ వచ్చి రోజు వచ్చి ఓపెన్ చేసింది ఆవిడ. సైలెంట్గా వచ్చి ఓపెన్ చేసిన అవసరం ఏముంది? పర్యవేక్షణ ఇదంతా ఈ కొండంతా పర్యవేక్షణ, ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, జీవన్స్ పర్మిషన్ కావాలి, సిఆర్జెడ్ పర్మిషన్ కూడా కావాలి. ఇన్ని పర్మిషన్లు కూడా స్వీకరించి గవర్నమెంట్ కట్టించిందంటే వాళ్ళ సొంతాన తప్ప వేరేది కాదని మేము అంటారు, మేము డిమాండ్ చేస్తాం. అలానే ఇక్కడ ఋషికొండలో ఈ కొండను అలా పాటు చేసినంత ఈ గవర్నమెంట్ వచ్చి ఈ ఋషికొండ పరువు తీసేసిందని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, డిమాండ్ చేస్తాం. ఋషికొండలో మీ పుట్టి పెరిగినది ఋషికొండ. మరి ఈ కొండ ఎలా ఉంటుంది మాకు అందరికీ తెలుసు. ఇది ఇలా వేసేసరి ఫెన్సింగ్ వేసేసరి ఎవడే ఒక్క పెట్ట కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ నిధులతో కట్టామని చెప్తేప్పుడు ఈ అంత దొంగతనం చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అంత దొంగతనం చేశారు కనుక ఈ వైసీపీ వాళ్ళు సొంతాన తప్ప వేరేది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి పనులు ఇంక మరి కొన్ని చేసి ఉంటారు కదా, చాలా ఎక్కువ చేసి ఉంటాయి, అన్నీ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి పనులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బయటకు వస్తాయి. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. మాజీ స్పీకర్ కోట్ల శివప్రసాద్ ఏదో దొంగతనం చేశాను. మరి ఈవేళ కూడా అన్ని ఛానల్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేసి దొంగతనం చేశారని. ఇలాంటివి చాలా వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇది 500 కోట్లు కదా, 1000 కోట్లు సుమారు. ఏదైనా సరే వాళ్ళు ఉన్నాను తప్ప గవర్నమెంట్కి ఉపయోగించుకోవడానికి అయితే ఏవి కాదు. రిసార్ట్ కట్టారు కదా, అది ఎవరి గురించి కట్టారు? దేనికి పనికి రాకుండా కట్టారు కదా, ఎవరి డబ్బుతో కట్టారు? ఋషికొండ మీద ప్రాపర్టీస్ అంతా గవర్నమెంట్ తాలూకా ప్రజల సొమ్మే కదండి. ప్రజల డబ్బుతో కట్టింది. వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు సతీమణికి గెస్ట్ హౌస్ కింద ఇద్దాం అనుకున్నారు. అది జరగలేదు, జనాలు తిరస్కరించారు కనుక అది ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు నాయకులు, మాజీ మినిస్టర్లు మాట్లాడుతున్నారు కదా. అది ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, లేదంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి గెస్ట్లు వస్తే వాళ్ళు విడిది కోసం అని చెప్పేసి అని కట్టాము అని అంటున్నారు కదా. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాపర్టీస్కి ప్రజలకు తెలియకుండా సీక్రెట్గా ప్రజా నాయకులకి కానీ, ప్రెస్కి కానీ, లేదంటే ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ అంత సీక్రెట్గా కట్టాల్సినంత నెసెసిటీ లేదు కదా. వాళ్ళు ఏదో ఊహించి కట్టుకున్నారు. ఇప్పుడు జరిగింది జనాలు ఏమో వేరేది వాళ్ళకి ఊహించని రీతిలో ఇచ్చారు కనుక ఇప్పుడు ఆ మాట్లాడుతున్నారు ప్రజల కోసం అని. ఇది రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం, లేకపోతే సీఎంఓ దీనికోసం అని చెప్తున్నారు. ఇప్పుడు అదే అభిప్రాయం అప్పుడేంది చెప్పలేదని. బ్రహ్మాండంగా ఋషికొండ మంచి ఋషులేలే కొండలా ఉండేది, దాన్ని గుండు చేసేసి
అక్కడున్న రిసార్ట్స్ అన్నీ పడగొట్టేసి అంత సీక్రెట్గా కట్టాల్సినంత ఇది లేదు కదా ప్రజా ప్రాపర్టీ అయితే. దీనికేం సమాధానం చెప్తారు వాళ్ళు? వైసీపీ నాయకులు దీని మీద ఏం అభిప్రాయం చెప్తారు వాళ్ళు? అంత సీక్రెట్గా కట్టాల్సినంత ఇది లేదు కదా. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాపర్టీని పబ్లిక్గా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కనీసం ప్రెస్ వాళ్ళు కూడా లోనికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి రానిచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పర్యటనకు వస్తానంటే వెళ్ళిచ్చారు కాదు. లేదంటే లోకల్ లీడర్స్ నాయకులు మా టీడీపీ కార్యకర్తలు ఒకసారి జెండాలు పట్టుకొని కూడా వెళ్ళాం మీదకి, అప్పుడు రానిచ్చారు కాదు. ఇంత సీక్రెట్గా కట్టి ఈరోజు జనాలేమో చెప్పి తీసుకొట్టిన తర్వాతేమో అదేమో ప్రజల కోసం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళ అభిప్రాయం పోనీ వాళ్ళకే వదిలేద్దాం. సరే, జనం కోసం కట్టిన దానికి అయినట్టయితే జనం, లేదంటే రాష్ట్రపతి గారి కోసం, లేకపోతే ప్రధానమంత్రి గారి కోసం, విడిది కోసం సెక్యూరిటీ హౌస్ కింద కట్టారనుకోండి, 5,500 ఎస్ఎఫ్టీ బాత్రూమ్లు అవసరం లేదు కదా. మా బాత్రూమ్ పక్కనే మసాజ్ సెంటర్లకి సిట్టింగ్ అవసరం లేదు కదా. ఏది మసాజ్ సెంటర్లకి లేకపోతే సీవ్యూ ఉంచారు, కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఓకే, కాదంటలేదు. దానికి అంత ఆర్భాటాలు అవసరం లేదు కదా. కనుక ఇప్పటికైనా తప్పుడు మాటలు, వాళ్ళ తప్పుడు నిర్ణయాల్ని మళ్ళీ సమర్థించుకునేటట్టు తప్పుడు మాటలు ఆడొద్దని ఇప్పటికైనా జనం బుద్ధి చెప్పిన తర్వాత కూడా మనసు మార్చి మాట మార్చమని చెప్పేసి వైసీపీ నాయకులకి నేను మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి దోపిడీలు ఎలాంటివి చేశారండి? ఎందుకు చేయలేదు? వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్, దాన్ని ఏమంటారు, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, పులివెందులో ఒక ప్యాలెస్, రీసెంట్గా ఆయన సీఎం అయిన తర్వాత తాడేపల్లిలో ఒక ప్యాలెస్. ఇంకా ఈ ప్యాలెస్లు చాలలేదని ఎవరు అన్నట్టు పూర్వం రోజుల్లో రాజులు విడిదిల్లుకి వెళ్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేసు ఇది ఉండేదట, దాన్ని ఏమంటారు, విడిదిల్లులు. అలాగేమో ఈయన ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాలో ఒక్కొక్క విల్లా ఉండాలనుకుంటున్నారు. అది కూడా ప్రజల సొమ్ముతో కట్టుకున్న విల్లాలు, ఆయన సొంత సొమ్ముతో కట్టుకున్న విల్లాలు కూడా కాదు. ఇదంతా జనం దోపిడీయే కదా. అది జనానికి తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి పదాలు ఇచ్చారు కదా, అతను ఎటువంటి శాఖలు అందిస్తారు? ఆయన చెప్పారు కదండి, ప్రెస్ ముందే చెప్పాడు కదా. ఆయన ఏమంటున్నారు, నా అభిమతానికి సరిపడా శాఖలు నాకు ఇచ్చారు, నేను ఏదైతే కోరుకుంటున్నానో, జనాల్లో ఎలాగైతే వెళ్దాం అనుకుంటున్నానో, ఏ జనాల్లో అయితే నన్ను ఏ రకంగా చూడాలనుకుంటున్నారో ఆ రకమైన శాఖలు నా పార్టీకి కానీ నాకు కానీ నా మనోగతానికి సరిపడా శాఖలు ఇచ్చారని ఆయన పబ్లిక్గా చెప్పారు కదా. ఇంకా దాని గురించి మనం వేరేగా మాట్లాడడానికి ఏం లేదు. ఆయన ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విలేజ్ వాతావరణం, పర్యావరణాన్ని, లేదంటే అడవిని దోపిడీని అడ్డుకోవాలనేది ఆయన ఎప్పుడు మిస్టర్ క్లీన్. ఆ రకంగానే ఆయన ఆ రకమైన శాఖలు ఆయన గురించి ఆయన సంతోషంగా ఉన్నారు. దానికి ఇంకా మళ్ళీ మనం వేరే కౌంటర్ వేయాల్సిన చెప్పాల్సింది కూడా లేదు. ఆయన ఇష్టానికి తగ్గ పదవులు వచ్చాయని ఆయన సంతోషంగా ఉన్నారు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఏముంది సార్, ఆయన సీఎం, డిప్యూటీ సీఎం ఉండటంలో తప్పేం లేదు కదా. సీఎం, డిప్యూటీ సీఎం ఆయన ఫోటో పక్కన ఈయన ఫోటో ఉండటంలో తప్పేం లేదు కదా. ప్రభుత్వం ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం కానీ, చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఉండతే ఎవరైనా సరే కరప్షన్ చేయడానికి కానీ, కరప్షన్ అంటే అవినీతిగా డబ్బులు ఇవ్వడానికి కానీ, తీసుకోవడానికి కానీ కొంచెం ఆలోచిస్తారు. ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి. కొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టడానికి గల కారణం ఏమిటి? రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టడం అనేది వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే అది కట్టింది దేనికి ఉపయోగపడకుండా కట్టేసి ఆయన విడిచిపెట్టేశాడు. డబ్బులు అనవసరం కోట్లు కొల్లగొట్టి ప్రజాధనాన్ని లూటి చేయడం తప్ప దానికి ఎందుకు ఉపయోగపడలేదు అది కట్టింది. దాని మీద అంత ఫోకస్ దాని మీద పెట్టి కట్టిన కంటే సంక్షేమ పథకాలు పెట్టి అనవసరం 10 మందికి వచ్చి 90 మందికి లేకుండా చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది లేకుండా చేసి, రాష్ట్రంతో జనాలతోనే అలా అనవసరంగా ప్రజల సొమ్ముని వృధా చేశారని నా అభిప్రాయం. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు దోపిడీలు ఏమైనా చేశారా? అంతకుముందు అంటే ఆల్రెడీ ఆయన స్టార్టింగ్ నుంచి కూడా అది
రాయలసీమ అది అక్కడ చాలా వరకు అక్కడ కోట్లు కోట్లు కొల్లగొట్టి ఆయన బినామీల పేర్ల మీద డబ్బులు కానీ ఇలా అనవసరంగా వృధా చేశాడని నా ఫీలింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. ఆ మంత్రి పదాలకి ఎటువంటి సలహాలు అందిస్తారు? అంతకుముందు 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు, చాలా వరకు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో 2019లో టీడీపీను పవన్ కళ్యాణ్ వేరేగా పోటీ చేయడం వల్ల ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి జగన్కి అవకాశం ఇచ్చారు. ఆయన వినియోగించుకోలేకపోయారు. ఆయన 2024లో ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోన ఇలాంటి అరాచకాల ప్రభుత్వాన్ని ఖండించాలి, కొత్తగా 2024లో చంద్రబాబు నాయుడుతోని ఈ కూటమి పెట్టుకొని జనాలకు ఏదైనా సరే ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చేయి కలిపి ఈ కూటమికి సపోర్ట్ చేశారని నా అభిప్రాయం. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అంతకుముందు ప్రతి ముఖ్యమంత్రి కూడా గెలిచిన తర్వాత సీఎంగా తన ఫోటో పెడుతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు కూడా ఎన్నో ఆయన గెలకముందు ఎన్నో జనాలకి ఎంతోమందికి కౌలు రైతులకు కానీ రకరకాలుగా ఏది రాష్ట్రం ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా తనంతో సాయంగా చేసేవారు ఆయన. ఇప్పుడు కూడా ఆయన సమర్థత ఉంది, చేయగలడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పేసి ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా